ఈ ప్రపంచంలో దేన్నైనా ప్రాంతం, భాష, కులం, మతం ఈ గజ్జెలు ఉంటాయి 4 గజ్జెలు. ఈ గజ్జెలతో అంటించడంలో సౌత్ ఇండియన్ పీపుల్ ఎస్పెషల్లీ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ పీపుల్ సిద్ధహస్తులనమాట. ఎంత నీచం అంటే తనూజ మన కన్నడ అమ్మాయి తెలుగు బిగ్ బాస్‌లో ఆడుతుంది. గెలిపించండి, గెలిపించండి అని సిగ్గు లేకుండా పీఆర్ చేసుకుంటే అనిపించింది. సిగ్గుందా అనిపించింది వాళ్ళ పట్ల. అలాగే కళ్యాణ్ పీఆర్ కూడా ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందినటువంటి అబ్బాయి అంట అతను. తెలగ అనే కమ్యూనిటీకి. ఆ కమ్యూనిటీ పట్ల ఎటువంటి హేట్రెడ్ లేదు మనకు. అతను ఏ కమ్యూనిటీ అయినా తీసుకున్నాడు. అతను ఒక బ్రాహ్మణ్ అనండి, ఒక రెడ్డి అనండి, ఒక కమ్మ అనండి, ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ ఒక దళితు నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడో తర్వాత సంగతి. బట్ కులం కార్డుని అడ్డం పెట్టుకుని మన పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన కుర్రాడు ఓటేయండి అని అడగడం అంత సిగ్గుమాలిన తనం ఉంటుందా అని అనిపించింది నాకైతే. చాలా వరస్ట్ అనిపించింది. ఏ కమ్యూనిటీ నుంచి అతను చెందిన వ్యక్తి అయినా, ఏ కమ్యూనిటీ వాళ్ళు అట్లా అడుగుతున్నా సరే ఇట్లాగే మాట్లాడుతాను నేను. ఆ కమ్యూనిటీకి చెందినటువంటి హెడ్ ఒక అతను ఉన్నాడంట. అతను నేనే ఈ కమ్యూనిటీ హెడ్ని అని చెప్పి ఓపెన్గా ఓట్లు అడుగుతున్నాడు. అతను గేమ్ బాగా ఆడుతున్నాడు హౌస్లో, చాలా బాగా ఆడుతున్నాడు, అందులో డౌటే లేదు అసలు. అతను డిజర్వ్డా అతను ట్రోఫీ కంటే నేనైతే డిజర్వ్డ్ అనే చెప్తా. ఉన్న వాళ్ళందరిలోకి ఎవరు డిజర్వ్డ్ అంటే నా దృష్టిలో 2-3 డిజర్వ్డ్ ఉన్నారు. వాళ్ళలో కళ్యాణ్ ఉంటాడు, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడదాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎవరంటే నేను వాళ్ళకి సపోర్ట్ అనుకుని ఇదంతా ఉంటుంది. సో అతను బాగా ఆడుతున్నాడు, గెలిపించండి అయితే అడగండి. ఇది కదా మనకు కావాల్సిన. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన పాయింట్ ఏంటి? మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసే రెప్లికా లాంటి ఒక ప్రాంతంలోకి వెళ్ళి మన హ్యూమన్ ఎమోషన్స్ని ఎట్లా డీల్ చేస్తాము, ఫోన్ లేకుండా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. ఇలాంటి సిచ్యువేషన్ మన పనులు మనమే చేసుకుంటూ, మన ఫుడ్ మనమే వండుకుంటూ, టాస్కులకి ఆడుతూ, అమ్మ నాన్నకో లేకపోతే చుట్టాలకో భార్య పిల్లలకో దూరంగా ఉంటూ ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం సిచ్యువేషన్ని? ఇన్ని కెమెరాల మధ్య అన్ని రకాలుగా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, కోపాన్ని బయట రానివ్వకుండా, బ్యాక్ స్టాబ్ చేసే వాళ్ళని బయట పెడుతూ, అవతల వాళ్ళ ముసుగులు తీస్తూ, మన ముసుగు కాపాడుకుంటూ, మన ముసుగు అవసరమైనప్పుడు తీస్తూ, ఇట్లా ఇది ఒక గేమ్. దీంట్లో కళ్యాణ్ పర్టికులర్ థింగ్లో బాగా ఆడాడు, పర్టికులర్ థింగ్లో బాగా ఆడలేదు. తనూజ దీంట్లో బాగా ఆడింది, దీంట్లో బాగా ఆడలేదు. అది చెప్పి అడుక్కోండి ఓట్లు. కన్నడ పిల్ల బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది, తెలుగు బిగ్ బాస్ హౌస్కి, సో కన్నడ పేరు నిలబెట్టండి, గెలిపించండి. ఏం సిగ్గు మాలింపాలి రత్తుమ్మ సిగ్గేయట్లేదు వీళ్ళకి అసలు. కళ్యాణ్ మన కులపోడు కాబట్టి ఓటేయండి. ఇంత దరిద్రమా? దరిద్రం అంటే దరిద్రం. అసలు పీవీ సింధు అదేదో చాలా మెడల్ కూడా కైవసం చేసుకుంటే తను ఒలింపిక్లో, అప్పుడు కూడా సెర్చ్లో పీవీ సింధు విచ్ క్యాస్ట్ అని కొట్టారంట. ఉంది, ఇప్పటికీ ఉంది, మీరు గూగుల్ చేయండి దీని గురించి. ఆ తర్వాత ఆమె గెలిచిన తర్వాత ఆ అమ్మాయి గురించి అయితే ఫస్ట్ క్వశ్చన్ అదే అంట. ఎంత దరిద్రపు నా కొడుకులు మన తెలుగు వాళ్ళు. అందులో సౌత్ ఇండియన్ పీపుల్ ఇంకా వర్స్ట్ అనమాట. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోటీ పడుతూ ఉంటారు. చాలామంది అనుకుంటే తెలంగాణ అసలు ఉండదని. మీకు తెలియదని చెప్పండి, ఉండదని చెప్పకండి. మీరు తీసుకెళ్తారు రూరల్ ఏరియాస్కి, నార్త్ సైడ్, సౌత్ సైడ్. నేను చూసే లైవ్లో తెలంగాణలో కూడా భయంకరంగా ఉంటుంది, ఆంధ్రాలో కూడా అది గజ్జి దారుణంగా ఉంటుంది. ఇదంతా తెలిసిన తర్వాత చాలా బాధేసింది. నేను ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతాం అవ్వా. ఇంకా ఆర్మీ కార్డు వాడడమే అతను అన్యాయం అంటుంది. ఆల్రెడీ ఒక వీడియో చేసి ఇవ్వాలి దాని గురించి, చూడండి. ఆర్మీ ఇచ్చిన షాక్ అని చెప్పి అందులో నేను చెప్పా ఎందుకు వాడకూడదు ఆర్మీ కార్డు. అసలు ఆర్మీ కార్డే వాడకూడదురా నాయన, దేశం కోసం చేసే పోరాటం అది. అంటే అత్యంత నీచమైనటువంటి మతాలని, కులాలని, ప్రాంతాలని, భాషల్ని వీటిని ఉపయోగించుకుని అడుక్కునేది ఓట్లు. అవ్వా, చాలా సిగ్గుమాలితనం అనిపించింది నాకు.